తెలంగాణలో 50%కి పైగా వెనుకబడిన వారున్నారని తేలిందని, ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంఖ్య కూడా ఎంతో తెలిసిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాహుల్ గాంధీ ఆకాంక్షల మేరకు రేవంత్ ప్రభుత్వం ఈ సర్వే చేపట్టిందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులకు బీసీల పట్ల ఎలాంటి గౌరవ మర్యాదలున్నాయో కూడా తేటతెల్లమైందని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం బీసీ కులగణ సర్వే రిపోర్ట్ ఇవాళ అసెంబ్లీలో పెట్టడం, కౌన్సిల్లో పెట్టడం అనేది వందల సంవత్సరాలుగా అణగారికైనటువంటి వర్గాలైనటువంటి బీసీలకి గొప్ప సదావకాశం వేళ కాంగ్రెస్ ప్రభుత్వం కలగజేసింది. కుల సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 50% పైగా వెనుకబడ్డ తరగతుల వారు ఉన్నారనేటువంటి ఒక వాస్తవాన్ని ఇలా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని. అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, మైనార్టీల యొక్క సంఖ్య కూడా తేల్చడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కన్న కలల అనుగుణంగా ఈ దేశంలో సమగ్ర కుల సర్వే జరగాలి, అందరి యొక్క కుల విషయాలు బయటకి రావాలి అనే ఒక తపన పడ్డాడో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందడుగేసి శాస్త్రీయబద్ధంగా, కూలంగా, ఫేస్ వైజ్ మేనర్గా సర్వేను జరిపి వాస్తవాలని వల్ల ప్రజల ముందు జరిగింది. గత 10 సంవత్సరాలు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఈనాడు కూడా బీసీల యొక్క అభ్యున్నతి పట్టించుకొని పార్టీ 33% ఉన్న రిజర్వేషన్ 22%కి దించిన పార్టీ ఇలా బీసీల గురించి కపట ప్రేమ ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ కౌన్సిల్లో